ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు, వినాయక చవితి పండుగని మనం చేసే పూజా విధానం కానీ పద్ధతులు కానీ ఒక రకంగా ఉంటాయి, మిగతా వారంతా కూడా ఒక రకంగా ఉంటాయి. ఎందుకంటే మనం పత్రిని పెడతాము, మట్టి వినాయకుడినే కొలుస్తాము, తర్వాత ఆ రోజే తెచ్చుకోవటం, స్వామిని కథ చదువుకోవటం, ఇలాంటి విధానాలు. కానీ అన్ని ప్రదేశాల్లో మనం ఇది చూడం. మనం ఈ పద్ధతిని ఎందుకు వినాయక చవితిని జరుపుకుంటాం అంటే దీని వెనకాల ఏమన్నా? ఇప్పుడు గణపతి చతుర్థి దేశమంతా ఒకటే. అవును, చవితి నాడు పూజ చేసుకోవాలి. ఈయన ఈ రోజు జన్మించాడు, ఆయన పుట్టినరోజు, అందుకని పూజ చేసుకుంటాం. దేశం అంతా అలాగే చేస్తాం. ఇప్పుడు మనకి ప్రత్యేకంగా ఏమిటి? ఈ మట్టి వినాయకుడు, ఈ ఏకవింశతి పత్రాలు, మళ్ళా ఈ పత్రిని, ఈ వినాయకుడిని పొలాల్లో నిమజ్జన పొలాల్లో పెట్టడము, వినాయకుడిని తీసుకెళ్ళి ఈ పత్రాలన్నీ నిమజ్జనం పారే నీటిలో వేయటము. మనకు అవకాశం లేదు కాబట్టి మనం హుస్సేన్ సాగర్లో తీసుకెళ్ళి పెడుతున్నాం. కానీ పూర్వం ఏం చేసేవాళ్ళు, పంట పొలాల్లో అక్కడ పెట్టేసేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు ఇంతంత రంగులు ఈ రకరకాల కొబ్బరి పిచ్చితోటి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఇంత పెద్దవాడిని అలా ఏం చేసేవాళ్ళు కాదు. అవును, మండపాల్లో చేసిన వినాయకుడు అయినా కూడా చిన్నదే మట్టి వినాయకుడినే చేసేవాళ్ళు. ఊరేగింపుగా తీసుకెళ్ళి పారే నీటిలో అట్లా వేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకెందుకు ఈ విధానం ఎందుకు ప్రవేశపెట్టారంటే, సాధారణంగా మన పండుగలన్నీ కూడా ప్రకృతి నియమాల వల్ల వచ్చేవే. ఈ నెలలో ప్రత్యేకంగా ఇప్పుడు ఇదేంటి, వర్ష ఋతువు, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు. ఈ విస్తారంగా ఆకులు అలములు ఎట్లా పెరుగుతాయి జయ? ఈ నిజామాబాదు మనం రోడ్ల మీద ఎక్కడికైనా వెళ్తామా? 3 నెలల క్రితం లేనిది ఇప్పుడు మనకి ప్రత్యేకంగా కనపడే మార్పు ఏంటి? ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది, పచ్చగా. ఒక గరికం లేదు, గడ్డం లేదు, కానుక చెట్టం లేదు, రావి చెట్టం లేదు, అన్ని విరగబూసేసి అసలు ఎంత ఆకుపచ్చదనంతో ఉంటుంది. వర్షాకాలం వచ్చేసరికి ప్రత్యేకంగా ఔషధీ గుణాలు కలిగినటువంటి మొక్కలు విస్తారంగా పెరుగుతాయి. ఎండాకాలంలో ఎండి మాడి మసైపోయినవి కొంచెం తొలకర పడేసరికి చిగురెత్తి వస్తాయి. ఇప్పుడు మనకి పూజలో మనకి చెప్పబడిన ఆకులన్నిటికీ కూడా ప్రతిదానికి ఒక విశిష్టత, ప్రతిదానికి ఒక ఔషధ గుణం ఉంది. పైగా ఈ కాలం ఏంటి, ఇక్కడ మొదలుపెట్టి ఈ వర్షాకాలంలో జలుబులు దగ్గులు గోల్డన్ వస్తాయా? ఇక్కడి నుంచి మనకు అంత చల్లగానే ఉంటుందా? దీని తర్వాత ఋతువు, ఆ తర్వాత ఋతువుల్లో ఏమవుతుంది, వాతావరణం చల్లగా ఉంటుంది. 6 నెలల పాటు మనం చల్లటి వాతావరణంలోనే ఉంటాం. అవును కదా. ఇప్పుడు ఔషధ గుణాలున్నవి ప్రతిరోజు నువ్వు కషాయం తీసుకో, అదేదో చేయి, ఈ నీళ్ళల్లో వేసుకొని ఎవరి వల్ల అవుతుంది? అవదు. ఈ 21 పత్రాలతో ఇంటింట్లోనూ ఈ ఆకులతో పూజ చేసి ఈ ఆకులన్నీ పట్టుకెళ్ళి నదుల్లో వేస్తారు. నది నీటిలో ఇవి నానిపోతాయి, కుళ్ళుతాయి కూడా. ఈ నది పరివాహక ప్రాంతాలన్నిటికీ వెళ్తుంది. ఇవాళ ఇప్పుడు పండగ చేసుకుని 2వ రోజు అంటే భాద్రపద మాసం వచ్చిన వారం 10 రోజుల లోపల మనం ఈ ఆకులన్నీ నీళ్ళకి సమర్పయామి చేస్తాం, లేదా పొలాల్లో అయినా. ఆకులేమో నీటిలో వేస్తారు, వినాయకుడిని పొలంలో పెడతాం. ఇవన్నీ నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఈ నీరు అవి ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో వాటి ఔషధ గుణాన్ని మోసుకెళ్తాయి, సారవంతం చేస్తాయి నేలని. ఇప్పుడు ఆకులు కుళ్ళితే ఏమవుతుంది, నేల సారవంతం అవుతుంది. పంటలు తదుపరి కాలాల్లో పంటలు బాగా పండుతాయి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న ప్రతి ఆకు తుంపటం వల్ల, పైగా ఇప్పుడు కొనుక్కుంటున్నాం సిటీలో. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఆకులు కోసుకొచ్చేవాళ్ళు. ఆ చెట్టు నుంచి తుంపటం వల్ల కూడా ఔషధ గుణాలు శరీరంలోకి చేరుతాయి. ఒకటి, అక్కడి నుంచి ఫలానా పేరు చెప్తారు, ఒక బృహతీ పత్రం సమర్పయామంటే బృహతీ పత్రం తీయాలా? నేను ఒక్కటే వేయను, 3-4 కూర్చుంటాం. ఇంట్లో పిల్లలుంటే 4 పిల్లలుంటే తండ్రి 4 పిల్లలు కూర్చుంటే అందరూ తలా ఒక పత్రము వేస్తారు. ఆ పత్రాలు ముట్టుకోవటం వల్ల కూడా ఔషధ గుణాలు శరీరంలోకి వెళ్తాయి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏం చేస్తాం, మనం అలంకారానికి బాగా ప్రాధాన్యత ఇస్తాం. ఎన్ని లైట్లు పెట్టాము, ఎంత గ్రాండియర్ చేసాము, వాళ్ళు ఎవరినో పిలిచి ప్లానర్స్ని పిలిచి ఎంత బాగా ప్లాన్ చేసాము అనే కాలాన్ని బట్టి మారుతుందమ్మా. అది తప్పని కాదు, కానీ ఇదివరకటి విధానం ఏం చేసేది, ఇట్లా చేసేవాళ్ళం. మా ఇళ్ళలో అయితే తల్లులు వంటలో ఉండేవాళ్ళు, పూజ అవుతుండగా పత్రి ఉంచి పత్రి వేసేవాళ్ళని చేయ. ఇప్పుడు నేను కూడా అంతే చేస్తా. నా పత్రి నా కోసం నేను పక్కన పెట్టుకుంటా, నేను మళ్ళీ నామాలు చదువుకుని పత్రి వేసుకుంటాను.
ఓకే. ఆ పత్రం ముట్టుకుంటే దాని యొక్క ఔషధ గుణం మన చర్మం ద్వారా శరీరంలోకి వెళ్తుంది. ఇది అవసరం. అందుకని మన ప్రాంతానికి ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మన పండగ మన తాతో నాన్నో నిర్ణయించింది కాదు. అవును. కాదు. ఈ వినాయక చతుర్థి నాడు పూజ చేయాలని చెప్పింది కూడా మన ముందు 4 తరాల్లో ఉన్న పెద్దవాళ్ళు కాదు, కొన్ని వందల తరాల ముందు ఉన్నటువంటి ఋషులు మునులు ఈ రోజున ఈ విధంగా పూజించాలి అని. ఇప్పుడు మనం ఈ వినాయక చవితి కథలోనే ఏం చెప్పుకుంటాం, సమంతకోపాఖ్యాన్ని చెప్తాం. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ రోజున గణపతిని పూజించండి అని చాటించాడని వింటాం కదా ఆ కథలో. అంటే ద్వాపర యుగంలో కూడా గణపతి పూజించబడ్డాడు. అంతకు ముందు కూడా ఉంది గణపతి పూజ, ఎప్పుడూ ఉంది. పూజా విధానాల్లో ఏవో చిన్నపన్న మార్పులు వచ్చుంటాయి, పూజ అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మన ముందు తరాల్లో ఉన్న ఋషులు మునులు ద్రష్టలు, వీళ్ళని ఏమనాలి, ముందు చూడగలిగే వాళ్ళు, భవిష్యత్తుని చూడగలిగే వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, విజనరీ పీపుల్ అంటాం మనం. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మానవులకి శారీరకమైన ఆరోగ్యం కావాలి ఒకటి, తర్వాత వీళ్ళకి కొంత ఆధ్యాత్మిక ధోరణి అలవర్చుకోవాలి 2, 3 వాతావరణం మరింతగా శుభ్రపడాలి. ఈ సమయంలో వస్తున్నటువంటి మొక్కలో చెట్లో వాటిలలో ఔషధ గుణాలన్నవి మళ్ళీ నీటిలో చేరాలి. పూజించబడిన మట్టి గణపతి మళ్ళీ మట్టిలోకే చేరాలి. మానవుడికి ఒక ప్రబోధం, నువ్వు దేని నుంచి పుట్టావో అందులోకే పోతావు రా అని. అంతేగా. మేమేం చేసేవాళ్ళం అంటే పొలంలో పెట్టేసేవాళ్ళం గణపతిని, ఈ ఆకులనేమో చెరువులో వేసేవాళ్ళం, పువ్వులు వదిలేసేవాళ్ళం, పువ్వులు మొక్కల్లో వేసేసి ఆకులు మాత్రం తీసుకెళ్లి పంటకాలవల్లో చెరువుల్లో వేసేవాళ్ళం. ఈ విధానం ప్రకారం చేయటం వల్ల ఏమవుతుంది, మనకి తర్వాత సంవత్సరం తర్వాత కమింగ్ డేస్ లో కూడా మనకి ఆరోగ్యం బాగుంటుంది. అవునవును. అందుకని ఇలాంటి పద్ధతి ప్రవేశపెట్టారు. ఇప్పుడు చూడు 21 పత్రాలతో చేయిస్తాం. ఏకవింశతి పత్రం ఎందుకు అని ఒక ప్రశ్న ఎప్పుడు వస్తుంటుంది. ఎందుకు 21? 20 ఎందుకు కాలేదు, 19 ఎందుకు కాదు, 22 ఎందుకు కాదు? మానవ దేహం మనకి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 2 5 10, తర్వాత పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, 2 5 10, వీటితో పాటు మనసు 21. ఈ 21 తత్వాలకి ప్రతీకగా మనం 21 ఆకులు వేస్తాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, లేదా పంచ ఉప ప్రాణాలు కాదు అనుకుందాం. పంచ ప్రాణాలతో పాటు మనకి పంచభూతాలు ఉన్నాయి. వీటికి ప్రతీకగానే 21 ఆకులని నిర్ధారించి ఉండొచ్చు బహుశా. ఇది పద్ధతి అయ్యి ఉంటుంది. మనం అందుకని ఏం చేస్తాం, పోనీ ఒకవేళ పత్రాలు దొరకలేదు, దూర్వాయుగ్మ పూజ ఎలాగో చెప్తారు, వాకిళ్లలో కేవలంగా పెరుగుతుంది గరిక. అవును, గరికను తెచ్చి పూజిస్తాం. ఈ విధంగా పూజించడం వల్ల ఏంటంటే మనం ఆ గరికని ముట్టుకోవటము, గరికని సమర్పించటము, గరికని మళ్ళీ నీటిలో వేయటము, ఇవన్నీ కూడా మనకి తర్వాత రోజుల్లో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడేవి. పూర్తిగా మన ఆరోగ్యం కోసమే కదా రమ్మగారు. అంతే. భక్తి శ్రద్ధలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాము, ఆరోగ్యం మీద కూడా అంత దృష్టి పెట్టి పెద్దలు నిర్ణయించారు. మీరు ఏ పండగైనా కార్తీక మాసంలో పొద్దున్నే స్నానాలు చేయాలి, ఆరోగ్యం కోసమే. అవును, సీజన్ ని దాన్ని గెలవడానికి మనం ఈ పని చేస్తాం. మరి మీరు ఆలోచించి చక్కగా ఇవన్నీ సరిపడా ఎందుకు జరుపుకోవాలి అని అనుకుంటే ఆ ప్రశ్నకి మనకి సమాధానం దొరుకుతుంది. మీరే ఆలోచించుకున్నా మనకు అర్థమవుతుంది. ఈ పత్రాల్లో కొన్నైనా మనం కోసి మనమే వెతుక్కుని, ఇది వరకు హైదరాబాద్ చుట్టుపక్కలంతా మనకి ఊళ్ళంతా గ్రీనరీ ఉండేది. ఊళ్ళల్లో కూడా ఏం చేసేవాళ్ళు, పిల్లలు పోయి తెచ్చుకునేవాళ్ళు. మేమైతే మా ఊళ్ళో వెతుక్కుని తెచ్చుకుంటుండే వాళ్ళు. ఏవో 1 2 దొరికేవి కాదు, మిగిలినవన్నీ దొరికేవి. అవకాశం ఉన్నవాళ్ళు సొంతంగా దొరికించుకోండి. పత్రి కొనగలిగితే కొనుక్కోవటం, ఏరుకుని రాగలిగే అవకాశం ఉంటే ఎంచక్కా చేయండి, పిల్లలతోటి చేయించండి. అవన్నీ వాళ్లే స్వయంగా తెంపితే ఇంకా మంచిది. అందుకనే మనకి ప్రత్యేకంగా ఇలాంటి విధానాన్ని మళ్ళీ చూడు, ఈ రోజున అస్సలు నూనెలు లేకుండా, మసాలాలు లేకుండా, ఏ హైరానా లేకుండా కమ్మని భోజనాన్ని పెడతాం మనం. మీరు ఈ ప్రత్యేక దినం రోజునైనా మనం ఒక పదార్థం తింటావా? ఇప్పుడు ఇందులో చూడు, ఈ వినాయక చవితి ఒకటే కాకుండా నెల నెల వచ్చే సవితి పండగలు చేసుకునే పద్ధతి కూడా కొన్ని చోట్ల కనపడుతుంది. సంకటహార చతుర్థి చేస్తాం, ఆ రోజును కూడా అంతే. మనమేమి మసాలాలు గిసాలాలు చేయం, కుడులో ఉండ్రాళ్ళు నివేదన పెడతాం. బుద్ధికి ఎక్కువ మసాలాలు ఇవ్వద్రా నాయన, దానికి సరిపడా ఇస్తే చాలు. ఎంత సాత్వికత ఇస్తే అంత మంచిగా పనిచేస్తుంది. ఈ దరిద్రాలన్నీ వినకుండా ఉంటాం, మనం ప్రశాంతంగా ఉంటాం, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడానికే ఇలాంటి ఆరాధనా క్రమాన్ని మనకి అలవర్చి ఉండవచ్చు. పిల్లలు కనుక మనకి ప్రశ్నిస్తే వినాయక చవితిని మనం ఎందుకు చేసుకోవాలి అంటే ప్రకృతితో మమేకమవటం, ఆరోగ్యాన్ని కాపాడుకో, అంతే. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.